డిఎస్సీపై సవాలు విసిరిన చర్చకు రాని దద్దమ్మ జగన్ అంటూ శాప్ చైర్మన్ రవినాయుడు మండిపడ్డారు. వైసీపీ లిక్కర్ భూ కుంభకోణాలపైన చర్చిద్దామని రవినాయుడు సవాల్ చేశారు. గంజాయి గ్యాంగ్తో వైసీపీ ర్యాలీ చేస్తున్నారని, మద్యం గంజాయి ఇచ్చి ర్యాలీలకు జనాన్ని తరలిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నిరసనల్లో డిఎస్సీ అభ్యర్థులు లేరని చెప్పారు. డిఎస్సీపై చేస్తున్న ఆరోపణలపై ఆధారాలతో వస్తే ఇప్పటికైనా చర్చకు సిద్ధమని రవినాయుడు స్పష్టం చేశారు. ఎంత నిర్దాక్షిణంగా ప్రవర్తిస్తున్నారంటే నిరుద్యోగుల గొంతు కోసేలాగా ఈరోజు ఉద్యోగం సాధించిన వాళ్ళ యొక్క జీవితాలను నాశనం చేసేలాగా, అంటే ఉద్యోగం వస్తే ఆయనకి నచ్చదు, రాని వాళ్ళని రెచ్చగొట్టాలి, వచ్చిన వాళ్ళని ఎలా అయినా ఇబ్బంది పెట్టాలి. ఇది జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ తీరు. డిఎస్సి మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు చేస్తున్నామని చెప్పి స్వైర విహారం చేస్తున్నారు. దాంట్లో ఎక్కడ అభ్యర్థులు గాని, డిఎస్సి రాసిన వాళ్ళు గాని, లేకపోతే ఎవరన్నా బాధితులు గాని ఎవరు లేరు. అసలు బాధితులే లేరు కదా. ఈరోజు వీళ్ళ తీరు చూస్తున్నప్పుడు మాకు ఒకటి గుర్తొస్తోంది. అంతిమ తీర్పు అని చెప్పి కృష్ణరాజు గారిది పాతకాలంలో ఒక సినిమా ఉండేది. ముందుగా ఆయనే ఏదైతే కృష్ణరాజు గారు ఒక హత్య చేసి ఒక ఆర్టికల్ రాసి, ఆ ఆర్టికల్ రాసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసే విధంగా ఆయన మొత్తం ఆ సినిమా ఉంటుంది. అంతిమంగా ఆయన దొరికిపోతారు, అది వేరే విషయం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తీరు కూడా అలానే ఉంది. సమస్య ఉత్పన్నం అవుతే ఏ పార్టీ అయినా స్పందిస్తారు. సమస్య లేకుండా సమస్యను సృష్టించి, సమస్య లేకుండా డిఎస్సి మీద ఎవరు ఆరోపణలు చేయకుండానే, ఎవరు మాట్లాడకపోయినా సంవత్సరం తర్వాత ఆయన మేల్కొని ఒక సమస్యను సృష్టించాడు. ఆ సమస్యను సృష్టించి దాని మీద ఒక ఆర్టిఫిషియల్ ఉద్యమంకి శ్రీకారం చుట్టారు. ఈ రోజు జరుగుతున్నది అదే. రాష్ట్రంలో ఒక ఆర్టిఫిషియల్ ఉద్యమం. నేను జన్జీన్ గాని, కొత్త తరాన్ని గాని ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు డిఎస్సి పెట్టింది ఎప్పుడు, నిర్వహించింది ఎప్పుడు, ఉద్యోగాలు వచ్చింది ఎప్పుడు? ఇప్పుడు ఉద్యమం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఉద్యమం పేరుతో నాటకాలు ఆడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ నాటకాలు ఈరోజు 2 నెలల ముందు మొదలు పెట్టారు. ఆ 2 నెలల ముందు మొదలు పెట్టినప్పుడు ఎవరు కూడా దాని మీద స్పందించకపోయే కొందికి కోర్టుకెళ్లారు. కోర్టు మొటికాయలు వేసింది. అసలు నువ్వు కరెక్ట్ గానే వాళ్ళ ఎమ్మెల్సీ కోర్టుకెళ్తే నిర్దాక్షిణంగా కోర్టు మొటికాయలు వేసింది. క్షమాపణ చెప్పి వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టాడు. ఏమని? బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా? మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.